చెప్తానండి. చిన్న ఉదాహరణ చెప్పి మనం ముఖ్య భాగంలోకి వెళ్దాం. ఆహ్, ఒకసారి ఒక పేద ఆయన చాలా అంటే ఏమీ అఫోర్డ్ చేసుకోలేనంటి వ్యక్తి. ఆయన తన ఒంటి మీద బట్టలు కూడా కనీసమైన వస్త్రాలు కూడా లేనటువంటి వ్యక్తి ఒక మార్గంలో ఉన్నాడు. ఆయన యొక్క బట్టలు ఎలా ఉన్నాయంటే బాగా మురికిగా చిరిగిపోయి ఆయన శరీరం మీద కూడా సరైన ఆయన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఒక చూడగానే అసహ్యం కలిగించే విధంగా ఉన్న ఒక వ్యక్తికి ఒక పిలుపు వచ్చింది. నిన్ను రాజుగారు ఆయన ఒక అంతఃపురంలోకి పిలుస్తున్నారు. ఆయన ఒక విందు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి రమ్మని చెప్పారు. అందులో నీకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారని చెప్పారు. ఆయన వెంటనే ఏమనుకున్నాడంటే, ఉన్నపాటు ఎలా ఉన్నాడో అలా వెళ్ళాలంటే కష్టమైన విషయం కదండీ! అలా వెళ్తే ఆయనకి లోపలికి ఎవరైనా పిలుస్తారా? ఆయనకి ఆయన ద్వారం దగ్గరున్న ఆ సైనికులు ఏం చేస్తారు? ఆయన్ని ఆపేస్తారు కదా! కాబట్టి ఆయన అది గమనించి తను ఎలాగైనా కొద్దిగైనా తన పరిస్థితిని, తన యొక్క వేషధారణని మార్చుకోవాలని ప్రయత్నించి బట్టలన్నీ ఉతుక్కొని సాధ్యమైనంత వరకు ఆయన తన ఒంటిని శుభ్రపరుచుకొని వేసుకున్నాడు. కానీ ఆయనకి ఇంకా ఒక గ్యాప్ అనిపించింది. ఏంటి? అయినా నన్ను అనుమతించరేమో అని అక్కడి దాకా వెళ్ళాడు గానీ సంకోచిస్తూ ఆ రాజభవనం బయట ఉండిపోయాడు ఆయన. ఇన్విటేషన్ ఉంది. లోపలికి రమ్మని ఆహ్వానం ఉంది. కానీ ఆయన మనస్సు ఆయన ఏం చేస్తుందంట? యు ఆర్ నాట్ ఫిట్. నువ్వు లోపలికి వెళ్ళడానికి నువ్వు సరిగ్గా లేవు. నిన్ను అనుమతించే విధంగా నువ్వు లేవు అని చెప్పి ఆయన మనస్సాక్షి ఆయన ఏం చేస్తుందంటే ఆపేస్తుంది. ఆయన అక్కడ అలాగే స్ట్రక్ అయిపోయి వెళ్ళాలా వద్దా వెనక్కి వెళ్ళిపోవాలా? 3 విషయాలు. లోపలికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా, వెనక్కి వెళ్ళిపోవాలా? అలా ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్లో ఉండేటప్పుడు లోపల నుంచి ఒక బంటు వచ్చి, అయ్యా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని అడిగాడంట. అంటే ఆయన, అయ్యా నాకు ఆహ్వానం ఇచ్చారు, ఇలాగ రాజుగారు తన యొక్క ఒక విందుని ఏర్పాటు చేశారంట, ఆ విందుకు నన్ను కూడా రమ్మని ఆహ్వానం అయితే ఇచ్చారు. కానీ నేను లోపలికి అనుమతించబడే విధంగా నేను లేను. నా వేషం కానీ లేకపోతే నా యొక్క శరీరం కానీ నా ప్రవర్తన కానీ అదంతా దానికి భిన్నంగా ఉంది. కాబట్టి నేను భయపడుతున్నాను లోపలికి అన్నానంట. అప్పుడు ఆ బంటు అన్న మాట ఏంటంటే, అయ్యా పిలిచింది ఎవరు? ఎవరు పిలిచారు? రాజు. ఆయనకు మీరు ఎలా ఉన్నారో తెలియదా? మీరు ఎలాంటి వ్యక్తో తెలియదా? మీ యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలియదా? మీరు గొప్పోలా మంచి బట్టలు వేసుకుంటారా, చెడు బట్టలు వేసుకుంటున్నారా, లేకపోతే మీరు దీనంగా ఉన్నారా, మీ యొక్క వసదాన్ని ఎలా ఉందో ఆయన తెలియదా? కానీ ఆయన ఏం చేశాడు? మీకు ఒక ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఆ ఆహ్వానం క్వాలిఫికేషన్. మీరు కాదు క్వాలిఫికేషన్ ఏంటంట? మీ దగ్గర ఆహ్వానం ఇన్విటేషన్ ఉందా లేదా? ఇన్విటేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ అదే మీకు ఎంట్రీ టికెట్ అనమాట. మీకు ఆహ్వానం ఉంది కాబట్టి ఆహ్వానం ఉంది కాబట్టి మిమ్మల్ని ఆపేవారు ఎవరు లేరండి. మీరు లోపలికి వచ్చి మీరు రాజుగారు మీకోసం ప్రత్యేకంగా కొన్ని వస్త్రాలను కొంత మిమ్మల్ని మీరు పరిశుభ్రపరచుకోవడానికి కొంత సమయాన్ని రాజుగారు అనుమతించి ఉంచారు. కాబట్టి మీరు లోపలికి వచ్చి మీరు స్నానం చేసి మీకు ఇచ్చిన బట్టలు వేసుకుని మీరు విందుకు రావచ్చు అన్నమాట. ఆయన ఒకవేళ అక్కడ లేకుండా వెనక్కి వెళ్ళిపోయి ఉండుంటే ఆయన తెలీదు రాజుగారు ఆల్రెడీ ఆయన కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు సంగతి. ఇప్పుడు మీరు గమనించండి, మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకమాన్యం అంతా మన మీద ఉంది. మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. ఒక్కొక్కసారి మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంటుంది? దేవుడిని అంగీకరించడు. దేవుడు నిన్ను చూసి అసహించుకుంటాడు అని మన మనస్సాక్షి మనల్ని పదే చెప్తుంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇంక నేను ఎలాగా దేవుడికి నచ్చే విధంగా నా జీవితం లేదు కాబట్టి నాకు నచ్చే విధంగా నేను జీవిస్తానని నాకు వెళ్ళిపోతున్నారు. కొద్దిమంది అక్కడి నుంచొని ఎదురు చూస్తున్నారు ఏం చేయాలో తెలియక. ఇంకొంతమంది ఆ యొక్క ఇన్విటేషన్ అంటే దేవుడు నన్ను పిలిచాడు, నేను ఎలా ఉన్నానో అలా వెళ్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనే ఒక అడుగు ముందుకు వేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేనికి సమావేశపరచబడ్డాం? ఈ 2వ ఆరాధన దేనికోసం అంటే మనం బల్లను సమీపించడానికి. మనం సమీపించడానికి మనలో ఉన్న ఫస్ట్ డౌట్ ఏంటి? అర్హులమా కాదా? కరెక్ట్. మన పాత జీవితం, మనం తప్పిపోయిన జీవితం,
మనం వద్దు అన్న పని చేసే మన యొక్క మనస్తత్వం, వీటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకుని మనం ఏం చేస్తాం? సాధ్యమైతే తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు కొంతమంది. అలా అని దట్ ఈజ్ నాట్ అగ్రిమెంట్. అంటే ప్రతిసారి తప్పు చేసి ప్రతిసారి వస్తానంటే, ఇప్పుడు ఈయన్ని బాగుపరిచిన తర్వాత, ఈ యొక్క పేదవాడిని బాగుపరిచిన తర్వాత మరలా ఇంకోసారి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన బట్టలు ఉంటాయి అనుకుంటున్నారా? మళ్ళీ ఆయనకి శుభ్రపరచుకోవడానికి సమయం ఇస్తారనుకుంటున్నారా? మంచి బాత్రూమ్ ఇస్తారనుకుంటున్నారా? ఏమంటాడు రాజు? ఇకనైనా బాగా ఉండు, నేను నీకు ఒక ఏర్పాటు క్రియేట్ చేశాను కదా, నువ్వు బాగా ఉండు. మరలా తప్పు చేస్తే మరలా ఇన్విటేషన్ ఉంటుందా? మరలా ఉంటుంది ఇన్విటేషను. సో దేవుడిచ్చే అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. మన పాత జీవితం ఎలాగైనా ఉండొచ్చు, బట్ వన్స్ మనం క్వాలిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మన పాత జీవితానికి చూడకూడదు. ఒక్కసారి దేవుడు మనల్ని అంగీకరించిన తర్వాత మరలా మన పాత జీవితానికి వెళ్ళి మళ్ళీ అంగీకరిస్తే బాగుంది అనుకోకూడదు. సరే, వాక్య భాగంలోకి వెళ్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి చదువుదాం, 22వ వచనం వరకు అండి. చదవండి అమ్మ సహోదరులారా. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిందై ఉన్న మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చాలమ్మ. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ వాక్య భాగం దేవుడు మనకి వాగ్దానం చేసిన ఒక ప్రదేశాన్ని గురించి ప్రస్తావిస్తూ, దానికి మన ప్రిపరేషన్, మనం ఏ విధంగా మనం దానికి అర్హులం అవ్వాలో ఆ అర్హులయ్యే మార్గం గురించి చెప్తున్న మాటలు. పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్న మాట మీరు గమనించినట్లయితే, మొట్టమొదటిగా మీరు చదివితే 19వ వచనంలో ఈ విధంగా ఉంది: యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఎవరి కోసం అండి ఆ మార్గం? ఎవరి కోసం? ఏర్పాటు చేయబడింది కాదు, అది ప్రతిష్ఠించబడింది. అంటే వెరీ పర్పస్ఫుల్లీ కొంతమంది మాత్రమే, ఎవరైతే నా మాటను అంగీకరిస్తారో, ఎవరైతే నా మాట బట్టి వారి జీవితాలు మార్చుకుంటారో, ఎవరైతే నా మాట బట్టి వారి జీవితాలు కట్టుకుంటారో, వారు సన్మార్గంలో ఉంటారో, మంచి పనులు చేస్తారో, సత్యంను అనుసరిస్తారో, సత్యంనే వారి జీవితంలో ప్రకటిస్తారో, వారి కొరకు ప్రతిష్ఠించబడిన మార్గం. ఏంటంటే ప్రతిష్ఠించబడడం అంటే, ఇప్పుడు మనం చర్చి కట్టాం. చర్చి కట్టినప్పుడు ఒక ప్రతిష్ఠిత ప్రార్థన చేస్తారు. ఏంట ప్రార్థన? ప్రత్యేకంగా ఇది దేవునికి చెందవలసింది, ఇది దేవునికే చెందాలి, దాని ద్వారా రావాల్సిన మహిమ, ఘనత, ప్రభావము అన్నీ ఎవరికి చెల్లాలి? దేవునికే. దాన్ని ప్రతిష్ఠించడం అంటారు. ఇట్ షుడ్ గ్లోరిఫై గాడ్. దేవుడు మనకి ఒక మార్గాన్ని, ఆ మార్గము ఎవరిని గ్లోరిఫై చేయాలంట? దేవుణ్ణి గ్లోరిఫై చేయాలి. ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణి మహింపరచాలి. ఆ మార్గాల్లో మనల్ని ఉంచాలని ఆశపడుతూ ఆయన చెప్తున్న మాట మీరు గమనించినట్లయితే, అది నూతనమైనది, జీవము గలది అన్న మార్గం. ఎలాగ మనం వెళ్ళగలమంట? ఆయన శరీరం ద్వారా. ఆయన శరీరం ఏంటంటే ఆ మార్గానికి ఒక తెర అంట. ఆయన శరీరాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో మనం ఆ తెరను దాటగలుగుతున్నాం. వీఆర్ ఎంటరింగ్ ద గేట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ద్వారంలోకి, మార్గంలోకి మనం చేర్చబడుతున్నాం. మరి మనకు వెళ్ళడానికి భయం కదండి. దేవుడు అంటే మనకందరి భయం కదా. మన యొక్క పాత జీవితం, మన రోత జీవితం మనం భయపడుతూనే ఉంటాం కదా. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యొక్క రక్తము ద్వారా మనకేం కలుగుతుందంట? ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికించేది, నిలబెట్టేది,
నడిపించేది, సత్యంలో ఉంచేది. కాబట్టి అక్కడ మీరు చదివితే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నుండి ప్రవేశించుటకు మనకు ఏముంది? ధైర్యం. సో అక్కడ చెప్తున్న మీరు మాట మీరు గమనించినట్లయితే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచారు, దాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన మార్గానికి మనల్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన చెప్తున్న మాట అంటే ఆయన శరీరము తీసుకోవడం ద్వారా ఆ తెరను మనం దాటగలుగుతున్నాం. తర్వాత ఆ మార్గం గుండా వెళ్ళడానికి మనకు ధైర్యం కలిగించడానికి దేవుడే తన రక్తాన్ని మనకు ధారాళించాడు. సో ఈ రెండింటిని మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జర్నీ. టికెట్ ఉంటే మీరు ట్రైన్ ఎక్కచ్చు, టికెట్ లేకపోతే ఎక్కచ్చా? ఏదైనా బస్సు కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ ఏదైనా సరే మీరు ప్రయాణించాలంటే ఏముండాలి? టికెట్ ఉండాలి. ప్రయాణిస్తారా లేదని పక్కన పెట్టండి, మీకు కావాల్సింది ఏంటి? టికెట్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా శరీరము నా రక్తం మీకు ఏం చేస్తుంది? ఆ మార్గంలోకి వెళ్ళడానికి అనుమతిస్తుంది. యు విల్ గెట్ టికెట్. మరి టికెట్ తీసుకున్న మనం ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు రేపు హైదరాబాద్ వెళ్ళాలి, ఆల్రెడీ టికెట్ తీసుకున్నారు. ఎప్పుడో ముందుగా వారం 10 రోజుల ముందే మీరు టికెట్ కొనేసుకున్నారు. టికెట్ మీ చేతిలో ఉంది. టికెట్ మీ చేతిలో ఉండి రేపు తెల్లవారు 10 గంటలకు మీ ట్రైను, తెల్లవారి 10 గంటల వరకు మీరు బెడ్ మీద పడుకొని కల్లో వెళ్ళిపోతారా? ట్రైన్ మీకు వెళ్ళిపోతారా హైదరాబాద్? ఏం చేయాలి? ఏం చేయాలి మీరు? ఆ 10 గంటలకు ట్రైన్కి అందుకోవడానికి మీతో పాటు తీసుకెళ్లాల్సిన పట్టుకొని అక్కడ ఏ పని మీద వెళ్తున్నారో వాటన్నింటిని ఆలోచించుకొని ప్రిపరేషన్, మీ యొక్క సంసిద్ధత, మీరు ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నారు, మీ పని అవ్వాలి, ఆ పనికి ఏం పట్టుకెళ్ళాలి, ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ వెన్ యు ఆర్ ప్లానింగ్ యువర్ జర్నీ. మీరు మీ యొక్క ప్రయాణాన్ని మీరు ఎప్పుడైతే మీరు పలానా రోజు పలానా చోటుకి వెళ్దాం అనుకుంటున్నారో దానికి బోల్డ్ అంత ప్రిపరేషన్ మీకు తెలియకుండానే జరుగుతుంది. ఫుడ్ నుంచి, బట్టల నుంచి, ఇంకా మీరు క్యారీ చేయాల్సిన లగేజ్ నుంచి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి మీరు మళ్ళీ తిరిగి రావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బిఫోర్ ద జర్నీ. మీ మార్గం కన్నా ముందే మీరు అవన్నిటిని ఏం చేస్తున్నారంట? సిద్ధపరచుకుంటున్నారు. ఆ సిద్ధపాటు కావాలి. మరి ఆ సిద్ధపాటుకు క్వాలిటీస్ తర్వాత వచనం, మన 22వ వచనంలో చదివేది ఏంటంటే ఆ సిద్ధపాటు ఎలా ఉండాలనేది చెప్పేది. చూడండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారమును. మొట్టమొదటిది ఏంటంటే మనస్సాక్షికి, మన మనస్సాక్షికి మనం చేస్తున్నది తప్పు అని మనకు తెలుస్తుంది. పక్కనోడు తెలియపోవచ్చు. మనం జనరల్గా ఎలా బతుకుతామంటే ఒంటి మీద బట్టలు వేసుకోము పక్కనట్టండి, కానీ పక్కన వాడి దగ్గర మాత్రం నటించడం మాత్రం ప్రతి ఒక్కరూ చేస్తారు. ఇప్పుడు నా మనసులో ఏముంది, నా ఆలోచన ఏముంది ఎవరికైనా తెలుసా అండి? నేను నా ముఖం బాధపడినట్లు పెడితే పక్కనోడు ఏమనుకుంటాడు? ఇది చాలా బాధ ఉంది అనుకుంటాడు. నేను ముఖం ఆనందంగా పెడితే పక్కనోడు ఏమనుకుంటాడు? ఆనందంగా సంతోషంగా ఉన్నాడండి. నేను ఒకవేళ మంచి గింగారం వేసుకొని ఉంటే ఇది బాగా డబ్బున్నోడు అనుకుంటారు. బట్టలు చిరిగిపోయినట్లు వేసుకుంటే ఇది పేదోడు అనుకుంటారు. సో మన నటన పక్కనోడిని ఏం చేయగలదు? నమ్మించగలదు. కానీ మన మనస్సాక్షికి ఏం తెలుసు? నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, నువ్వు వేసుకున్న బంగారం ఎంత ప్రశ్నిస్తుంది. నువ్వు వేసుకునే బట్టలకు నువ్వు కరెక్టేనా ప్రశ్నిస్తుంది. నువ్వు నవ్వుతున్నావు, నీ లోపల ఉన్న బాధ నేను నవ్వించగలదా ప్రశ్న. నువ్వు ఆనందపడుతున్నావు లేదంటే నువ్వు బాధపడుతున్నావు, నువ్వు అనవసరంగా అంటే పక్కన వాడికి ఏదో నువ్వు చూపించాలని నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ బాధకి ఏమైనా కారణం ఉందా? నువ్వు బాధపడడానికి అసలు అవసరమా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ ఎవరు మనం చెప్పాలి ఆన్సర్లు? మన మనస్సాక్షికి. మనకు మనమే చెప్పుకోవాలి. ఇక్కడ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారమే ఉండాలంట. మొట్టమొదటిది ఎలా ఉండాలంట? మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పితే ఆ హృదయం దేవుడు చూస్తుంటే ఆ దేవుడు చూసే మాట ఏదైతే ఆ మాట బట్టి ఉండేటట్లు మనం నిజ జీవితంలో ఉండాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి? మాస్క్ వేసుకోకుండా ఉండాలి. మాస్క్ వేసుకుంటే ఏమవుతాయి చెప్పండి? పక్కనోడు తెలుస్తుందా? ఒక 5 సంవత్సరాల క్రితం మనం అందరం ఏం చేస్తాం? మాస్క్లు వేసుకుంటే చాలామందికి ఈ ముక్కు పైనుంచి కళ్ళు తెలిసి ఒక్కొక్కరు అంటే నేను ఇప్పుడు
మీకు అర్థం అవ్వడం చెప్తాను. అప్పటి వరకు మీకు తెలియని వ్యక్తి, ఒక డాక్టర్ మాస్క్ వేసుకుని వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. మీ ఆలోచన ఎలా ఉంటుందంటే, కిందన ముక్కు ఎంత ఉంటుంది, నోరు ఎంత ఉంటుంది, మీసాలు ఎలా ఉంటాయని అనుకుంటారు. మాస్క్ తీయగానే చాలామంది షాక్ అయ్యారా? గమనించారా మీరు కోవిడ్ టైంలో? కళ్ళు చూస్తే ఒక ఆకారం మీకు అనిపించింది, కానీ మాస్క్ తీయగానే ఆయన ఆకారం వేరే, ఇదేంటి ఈయన ఎలా ఉన్నాడు అనిపించేది. కరెక్టేనా అని నేను అనుకున్న వీళ్ళు ఎలా ఉండుండొచ్చేమో, వీళ్ళు కోలముఖం ఉంది కదా, కోలగా ఉంటారేమో అనుకుంటే మాస్క్ తీస్తే వాళ్ళు వేరేగా ఉండదు. ఇదేంటి పైన ఒకలా కిందన ఒకలాగా, నా ఆలోచన వేరేగా ఉందా తప్ప? మాస్క్ మాస్క్ ఏం చేస్తుంది మనల్ని? అవతల వ్యక్తి ఎలాంటి వాడో తెలియదు అనమాట మనకి. సో నిజమైన హృదయంతో మనం ఎక్కడ చేరాలి? దేవుని దగ్గర చేరాలి. మీకు అందరికీ తెలిసిన మాట, కీర్తన 51వ కీర్తన 6వ వచనం చదవండి. 51. చాలు. అంతరంగంలో ఆయన కోరుకుంటుంది ఏంటంట? సత్యము. ఇక్కడ మనకు చెప్తున్న మాట, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, మన మనస్సుకి మనం తప్పు చేస్తున్నట్లు అనిపించకుండా ఉండగలిగే విధంగా మనం జీవించాలి. ఈరోజు మనం ఎవరి దగ్గరైనా అబద్ధం ఆడచ్చేమో, కానీ దేవుని దగ్గర అబద్ధం ఆడలేం కదా. ఆడగలమా? దావీదు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళి దాగోగలను? ఆకాశంకి దాగుందామంటే అక్కడ ఉన్నావు, కిందకి వెళ్దామంటే అక్కడ ఉన్నావు, నీటిలోకి వెళ్దామంటే అక్కడ ఉన్నావు, గుహలోకి వెళ్దామంటే అక్కడ ఉన్నావు, చీకట్లోకి వెళ్దామంటే, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు. ఎక్కడ నన్ను నేను దాచుకోగలను? అంటే దేవుని దృష్టికి దాచగలిగిందంటూ ఏమీ లేదు. నీవు పిన్నముగా ఏర్పడక మునిపే ఎవరిని ఎరిగాడంట? దేవుడు మనల్ని ఎరిగాడంట. మనం పిన్నంగా ఏర్పడక ముందంటే, పిన్నం ఏర్పడిపోయి మనిషి అయిపోయిన తర్వాత దెన్ మన ప్రతి కదలిక, ప్రతి మూమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు గాడ్. ప్రతి విషయము దేవునికి తెలుసు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నామంటే, ఆ నూతనమైన ప్రతిష్ఠించబడిన మార్గంలోకి మనం ప్రవేశించాలని, ఆ మార్గంలో మనం ఉండాలని, దేవునితో మనం ఉండాలని, ఆ నిత్య యాజకుడితో మనం కూడా కలిసి పరమ తండ్రిని మనం పూజించాలని, ఇవన్నీ చేయాలని మనం ఆశపడుతున్నాం. కానీ వీఆర్ నాట్ హ్యావింగ్ మాస్క్. మనకి మాస్క్ లేని జీవితాన్ని మనం చేస్తున్నామా? మనం మాస్క్ వేసుకోకుండా చక్కగా దేవుడు అనుమతించే విధంగా ఉంటున్నామా అనేది ప్రశ్న. సో మన పాపాలని, మన దోషాలని, మన తప్పుడు నిర్ణయాల్ని ప్రతీది కూడా మనం ఎవరు తెలియజేయాలి? దేవుని తెలియజేయాలి. దేవుడు వాటిని క్షమించే విధంగా. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పాను. ఆ పేదవాడి పరిస్థితి ఎవరికి తెలుసు? రాజుకు తెలుసు. దాచుకున్నంత మాత్రం రాజు, ఈయన నేను పిలిచినప్పుడు అప్పుడు పేదోడేమో కానీ ఇప్పుడు మారిపోయాడు అనమాట అనుకోడుగా. హీ నోస్ వాట్ యు ఆర్. ఒక వ్యక్తి అంట వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? మా అమ్మాళ్ళ ఇల్లు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గురించి గొప్పగా చెప్తున్నాడంట. మేనమామ అంటే ఎవరండి? ఎవరు? అమ్మకి తమ్ముడు కానీ అని. కానీ ఈ పిల్లోడు వెళ్ళి ఏం చెప్తున్నాడు? మా అమ్మలు గొప్పోలు, మా అమ్మలు గొప్పోలు, వాళ్ళ ఇల్లు ఇంకా సూపర్. ఎవరు చెప్తున్నాడు? తెలియని వాడికా, తెలిసినవాడికా? మేనమామ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? వాళ్ళ అమ్మ గొప్పతనం చెప్తున్నాడు. మీ అమ్మ గొప్పతనం ఏంటో నాకు తెలుసు అన్నాడట అతను. సింపుల్. చిన్నప్పటి నుంచి పెరిగాం కలిసి, మీ అమ్మ గొప్పతనం నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడికి అన్నీ తెలుసు. మన దేవుడి దగ్గరికి వెళ్ళి నటించాల్సిన అవసరం లేదు. నటించకుండా ఉంటే మంచిది. గాడ్ వాంట్స్ ఎ క్లియర్ హార్ట్. యథార్థమైన హృదయం కావాలి దేవుడికి. మనం దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకునేటప్పుడు, ఈరోజుకి మాస్క్ వేసుకొని, ఈరోజు ఆదివారం కదండి, ఈరోజు బల్లం తీసుకోవాలి కదండి, కాబట్టి ఈరోజు కొంచెం భక్తిని ప్రదర్శిస్తూ దానిని నటిస్తూ బల్లం తీసుకోవడం దేవునికి ఇష్టమైన విషయం కాదు. బికాస్ హీ నోస్ వాట్ యు ఆర్. నువ్వు ఎంత నటించినా మనుషులను మెప్పించగలవు, కానీ దేవుణ్ణి మెప్పించలేవు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం ఆలోచించాలంటే, మనం నిజమైన యథార్థమైన హృదయంతో దేవుణ్ణి మనం సేవించాలి. రెండోది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం జనరల్గా ఎప్పుడు బల్లకు చదివే వాక్య భాగం 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు చాలమ్మా ఏం చేయాలంట? మనం ఈ బల్లను తీసుకోవడానికి, బల్లను మనం స్వీకరించడానికి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మనం
పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటేనే మన హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది. మన మనస్సాక్షికి కల్మషం లేనట్టుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం పరీక్షించుకోవాలి. మూడో మాట చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 9 చదవండమ్మా. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఇప్పుడు మనం ఆ మార్గంలోకి వెళ్ళాలంటే, ప్రతిష్ఠించబడిన మార్గంలోకి వెళ్ళాలంటే మనం ఏమవ్వాలి? ముందు దుర్నీతి నుండి విడిపించబడాలి, పవిత్రులుగా మారాలి. మీకు ఇందాక ఏం చెప్పాను? టికెట్ కొనుక్కుంటే సరిపోదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, మన లగేజ్ పట్టుకోవాలి, రైట్ కోచ్ వెతుక్కోవాలి, రైట్ బెర్త్ వెతుక్కోవాలి. అప్పుడు మన సీట్లో మనం కూర్చోవాలి. ఆ ట్రైన్ టైంకి స్టార్ట్ అయ్యి టైంకి తీసుకెళ్తుంది. ట్రైన్ స్టార్ట్ అవ్వడం స్టాప్ అవ్వడం మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నది ఏంటంటే స్టేషన్ దాకా వెళ్ళాలి, మన బెర్త్ దాకా వెళ్ళాలి, మన ప్రిపరేషన్తో వెళ్ళాలి. మన ప్రిపరేషన్, మనం సమస్త దుర్నీతి నుండి మనం విడిపించబడాలి, పవిత్రులుగా చేయబడాలి. దీన్ని చేయాలంటే ఏం చేయాలి? చదవండి. మనం మన పాపాలని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. అందరం వెళ్దాం అనుకుంటాం. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం? అందరమని పరలోకానికి అందరూ వెళ్దాం. అందరం అక్కడ మళ్ళీ కనపరుచుకుందాం. నువ్వు వచ్చావు అనేసి. వెళ్తామా? వెళ్ళాలని ఆశ అయితే ఉంది, టికెట్ కూడా ఉంది. ప్రిపరేషనే డౌట్. టికెట్ ఉంది. టికెట్ దేవుడు ఏం చెప్పాడు? మీరు నా శరీరాన్ని, నా రక్తాన్ని ఆశ్రయిస్తే యు గాట్ ఎంట్రన్స్. కాకపోతే వేర్ ఇస్ ద ప్రిపరేషన్? ఆ ప్రిపరేషన్ ఏంటి? ముందు మనం సమస్త దుర్నీతి నుండి మనలను మనం విడిపించుకొని పవిత్రులుగా మన వల్ల కాని విషయం కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలను ఒప్పుకుంటామో ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపింపచేసి హీ విల్ మేక్ అస్ సిన్లెస్, పాపం లేని వారిగా చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలను విడిపించమని అడగాలి. 4వ విషయం ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 చదువుతాం. అర్పము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని నీకు జ్ఞాపకం వచ్చిన యెడల నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి. చాలమ్మా. ఏంటంట? యథార్థమైన హృదయంలో ఇంకొక క్వాలిటీ ఏంటండి? యథార్థ హృదయం ఒకటి. తర్వాత మనం పరిశీలన చేసుకోవాలి. 3వది పశ్చాత్తాపడాలి. 4వ విషయం ఏంటంట? సమాధాన పడాలి. ఏంట సమాధాన పడడం? ఒక మాట, దేవుని మాట ఏం చెప్తుందంట? నీ సహోదరి మీద నువ్వు ద్వేషంతో ఉంటే, నువ్వు దేవునికి అర్పణ ఇవ్వడానికి వస్తే, కయ్యను హేబేలు అన్నదమ్ములు. కానీ హేబేలు మీద కయ్యనికి ఏముంది? కోపం ఉంది. ఏమని కోపం? దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెడుతున్నాడు కానీ నా అర్పణలను లక్ష్య పెట్టట్లేదు. ఆయనది ఆ మనసులో ఉన్న ద్వేషాన్ని వదలకుండా వెళ్ళి ఏం చేస్తున్నాడు? తన ఆఫరింగ్ తను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఆయన దాన్ని బట్టి సంతోషపడట్లేదు కాబట్టి ఆ అర్పణను అంగీకరించట్లేదు. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంట? యేసు ప్రభువు వారు అంటున్న మాట, నీ సహోదరుని మీద నీకేమైనా ద్వేషం ఉన్నా, నీ సహోదరునితో నీకు సమాధానం లేకపోయినా, వెళ్ళి నీ సహోదరునితో నువ్వేం చేయాలి? ముందు దాన్ని సమాధాన పడాలి. ఆ పరిస్థితి ఏంటో సమాధానపరచపడు. అప్పుడు ఆ ద్వేషాన్ని అంతా వదిలి, ఎస్ నాకు ఏ బాధ లేదు, ఎవరితో నాకు ఇబ్బంది లేదని అనిపించుకున్న తర్వాత యు కమ్ బ్యాక్ వచ్చి అప్పుడు నీ అర్పణ. దేవుడు ఏమంటున్నాడు?
నీ హృదయము నిర్మలంగా ఉంది కాబట్టి నీ యొక్క అర్పణను హేబేలు అన్న మీద ఎలాంటి ద్వేషం లేదు, ఎవరి మీద ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆయన ఎంతసేపు నా దేవుడికి నేను అర్పణ ఇవ్వాలి, అంగీకరించే విధంగా నా అర్పణ ఉండాలి, నా జీవితం ఉండాలని అనుకున్నాడు. అందుకే ఆయన అర్పణను అంగీకరించాడు. సో మనం గమనించాల్సిన విషయం మొట్టమొదటిది ఏంటన్నా అండి, యథార్థమైన హృదయం. రెండోది ఏంటంటే, రెండో మాట ఏంటి, మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. మూడో మాట ఏంటి ఏంటన్నాను, పశ్చాత్తాపంతో. నాలుగో మాట ఏంటండి, సమాధాన పడాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క మార్గానికి మనల్ని సిద్ధపరిచే మాటలు. మనం సిద్ధపడాలంటే ఇవన్నీ మన జీవితంలో జరగాలి. జరిగితే అప్పుడు మనం ఏంటంట, మన సిద్ధపాటుకి, ప్రయాణానికి తగిన సిద్ధపాటు మనం కలిగి ఉన్నట్లు. తర్వాత మాట చూద్దాం చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. రొట్టె పట్టుకొని చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, చాలమ్మా. ఎవరు చేశారు ఆ పని? యేసుప్రభువు వారు. ఆయన ఏం చేశాడు, రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన జీవితం దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలిపే విధంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన ప్రతి ప్రార్థనను అంగీకరిస్తాడు. మన ప్రార్థన ఏంటంటే, ప్రతిష్ఠించబడిన మార్గంలోకి మనం వెళ్ళాలి. మన ఆలోచన ఏంటంటే దానికి తగ్గట్టుగా మన జీవితాలు మారాలి. ఆలోచనలో మనం చేయాల్సిన 1 2 3 4 క్వాలిటీస్లో మన క్వాలిటీ ఏంటంటే, ప్రతి విషయంలో కూడా మనం దేవునికి ఏం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మన స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. మార్నింగ్ వచ్చిన మన దేవుని యొక్క వాక్యము ఏం చెప్పిందండి, ఎల్లప్పుడూ మనం దేవుని అంతు ఆనందించాలి, మనం సన్నుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన మాటను మన నోటిలో నింపుకోవాలి. ఈ మాటలు మనం గమనించినట్లయితే మన కృతజ్ఞత ఆగదు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించే ఆ యొక్క పరిస్థితి ఆగదు, జరుగుతూనే ఉంటుంది. చివరి మాట చెప్తానండి. ఇక్కడ మీరు హెబ్రీలు రాసిన పత్రికలోకి వస్తే 22వ వచనంలో చదవండి అమ్మా. గలవారమును ఉండి, ఈ మాట చదువుదాం. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం ఇప్పుడు దేవుని సన్నిధానానికి చేరాలంటే, ఫస్ట్ది మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు మన ప్రవర్తన ఉండాలి. రెండోది మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని కడుక్కునేటట్లు ఉండాలి. అది ఇందాక మార్చాం కదా, మనం ఏం చేయాలి, మళ్ళీ మనం ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి, పశ్చాత్తాపంతో రావాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మనం క్షమించాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. ఏంటంట విశ్వాసం? మన బిలీఫ్ ఏంటి, మన నమ్మకం ఏంటి? దేవుడు మనల్ని తన ప్రదేశానికి తీసుకెళ్తాడు, పరలోకంలో మనం చేర్చుకుంటాడు. ఇదే కదా మన విశ్వాసం. క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ లోకంలో సంపాదించుకోవడమా, బంగారమా, వస్త్రాల, ఇల్లుల, ఏంటి? విశ్వాస విషయంలో అన్నప్పుడు ఇప్పుడు మీకు 11వ అధ్యాయం అంతా, హెబ్రీ పత్రికలలోనే 11వ అధ్యాయం అంతా ఏమని ఉంటుంది, అది విశ్వాస వీరుల జాబితా. వాళ్ళందరూ ఏమైనా సంపాదించుకొని వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అక్కడ? నో. వాళ్ళు దేవుణ్ణి విశ్వసించారు. మంచైనా చెడైనా చావైనా బతుకైనా వాళ్ళు ఏం చేశారు, దేవుడి కోసం నిలబడ్డారు. ఎవరి పేరైనా అందులో మీరు చదవబడిన ఎవరి పేరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సర్కమ్స్టాన్సెస్, వాళ్ళకున్న పరిస్థితుల్ని ఎలా ఉన్నా, అవి భిన్నంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, ఏం చేశారంటే దేవుని కోసం నిలబడ్డారు. ఇక్కడ సంపూర్ణ నిశ్చయత కలిగి మన ఆ విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలంటే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉండాలి, సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. ఏంటి ఆ సంపూర్ణ నిశ్చయత? దేనికోసం చెప్పండి?
మనల్ని దేవుని వైపు తిప్పే పద్ధతిలోను కానీ, ఒకవేళ దేవుడు యొక్క రెండవ రాకడ గురించి మన యొక్క ఆలోచన కానివ్వండి, లేదంటే ఎత్తబడే సంఘంలో మనం ఉంటామన్న నిశ్చయత కానివ్వండి, వీటన్నిటి విషయంలో మనం ఏమై ఉండాలంట? సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందో చూడండి, యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానంకు చేరుతాము. మనం అందరం వెళ్తాం. బట్ ఆ మధ్యలో ప్రాసెస్, మనం ఈ జీవన కాలంలో మనం మనం ఈ మనకు దేవుడు అనుమతించిన ఈ సంవత్సరాల్లో మనం ఏం చేయాలంట? ఈ పనులు చేయాలి. ఏంటంటే అవి చెప్పండి. మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు మనం ఉండాలి. యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలి. మనల్ని మనం ఉదక స్నానం చేసుకొని మనల్ని మనం కడుక్కున్న వారుగా ఉండాలి. చివరిగా మన విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. అవి చేయాలంటే మనం ఏం చేయాలి? మన హృదయాన్ని యథార్థంగా ఉంచుకోవాలి. మనం ఏం చేయాలి? మనల్ని మనం ఎప్పుడు విమర్శించుకుంటూ ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి, వాళ్ళని క్షమించాలి. తర్వాత అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటండి? ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి. చివరగా విశ్వాసాన్ని మనం ఇప్పుడు కొనసాగించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ క్వాలిటీస్ని మనం పెంచుకుంటామో, ఈ యొక్క దేవుని యొక్క శరీరము రక్తము మనల్ని ఏం చేస్తుందంట? ఆ ప్రతిష్ఠిత మార్గంలో మనల్ని నిల్చోబెట్టడానికి సహాయం చేస్తుంది. వీ హ్యావ్ ద టికెట్. మనకి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి టికెట్ అయితే ఉంది, బట్ ప్రిపరేషనే డౌట్గా ఉంది. ఒకవేళ మనం టికెట్ తీసుకొని మనం ప్రయాణానికి వెళ్ళకపోతే మనం చేరలేం. టికెట్ తీసుకొని మనం ఆ సమయానికి అందుకోలేకపోతే చేరలేం. టికెట్ ఉంది కదా, మనం ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయినట్లే అనుకోవడానికి లేదు. పరలోకం వెళ్ళాలంటే మన ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్, మన సిద్ధపాటు ఇంపార్టెంట్. ఆ సిద్ధపాటును మనం అందరం కలిగి ఉండాలని, దేవుడికి తగిన సహాయం మనకు దయచేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా దేవుని పేరిట హెచ్చరిస్తున్నాను.